అటు నుంచి తీసుకురావాలి అన్నది స్వామి నారివండి ఎవరు
శిల్పారెడ్డి గారు రాష్ట్ర బీజేపీ అలాగే దుబ్బనత్తుగౌడ గారు డాక్యుమెంట్ సంఘం కన్వీనర్ పెద్దలు అన్న పై కిందికి రావాలి. మన పెద్దలు ఈనాటి ముఖ్య అతిథులు లక్ష్మణ గారు రాజేంద్ర గారు కిందికి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి కిందికి వారికి దారి ఇవ్వండి. కింద దిగండి స్వామి, కింద దిగొచ్చు ఫోటోలు దయచేసి. స్వామి రాజారాయణ గారు, మన ఎంపీ ఎమ్మెల్యే గారు దయచేసి రావాలి వేదిక మీదకి. చాలా దయచేసి చూడండి ప్లీజ్. ఆగండి లక్ష్మణ్ స్వామి దయచేసి సహకరించాలి. అందరెక్తే కాదు స్వామి, ఇది ఇట్లా ఈ వేదిక అనిపించేది. దయచేసి పిలిచిన వాళ్ళే పైకి రావాలి. పిలిచిన వాళ్ళు దయచేసి పిలిచిన వాళ్ళు ఎక్కండి. బజార్ ప్రేమ్ కుమార్ గారు, అలాగే బజార్ బద్రీనారాయణ గారు, సాయిజన్ శేఖర్ గారు, దయచేసి అందరు ప్రభాకర్ అన్న, పసుల ప్రభాకర్ అన్న గారు, పిలిచిన వాళ్ళే ఎక్కండి. స్వామి యువజన సంఘం నుంచి కార్యక్రమాలు ఉన్నాయి చేసేటి, దయచేసి సహకరించాలి. స్వామి దయచేసి స్టేజ్ మీద మరి అందరినీ కూడా కూర్చోబెట్టలేము కావున నారాయణ గారు స్టేజ్ మీద రండి. స్వామి సిద్ధంగా స్వామి, మన ఈనాటి కార్యక్రమం గారికి మన జాతీయ సంఘం అధ్యక్షులు ప్రెసిడెంట్ కాలువతో సంబంధించినటువంటి జ్ఞాపికం జరిగాల్సిందిగా కోరుతున్నాను. అవన్నీ తొందరగా ఇవ్వాలి. లక్ష్మీరెడ్డి గారికి ముందుగా పెద్దలు రాజేంద్ర గారి అనుమతితో వారి ఆజ్ఞతో స్వామి బొక్క తీసుకోండి స్వామి. ఓకే తొందరగా ఓకే. అలాగే ఇప్పుడు గౌరవ పెద్దలు మన ఓకేని జ్ఞాపిక చేయాల్సిందిగా కోరుతున్నాం. మేమంటో తొందర స్వామి. అలాగే ఈనాటి కార్యక్రమం మన అంశంలో ఓకేనిచ్చి అలాగే జ్ఞాపిక స్వామి కార్పొరేటర్ గారు పైకి రావాలి. అలాగే మన మరొక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మన అలాగే మన ఎన్డీసీ చైర్మన్ శ్రీమన్న గారికి, మన కార్యవర్గ సభ్యులు ఓకే.
శేఖర్, అలాగే మేకల రామకృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాలి. మన వెటర్నరీ హాస్పిటల్ అలాగే వారిని మనం మరొక సూర్యడన్న గారి సేవలు కూడా ఇవాళ ఈ కార్యక్రమాలు చూసుకుంటామంటే కూడా వారు స్ఫూర్తిదాయకులు. యువజన సంఘాన్ని ఈరోజు మరి ఇక్కడి వరకు కూడా తీసుకురావడంలో వారి సేవలు అనన్యం. స్పోర్ట్స్ ఈవెంట్ జిల్లా లెవెల్లో కూడా చేయడం జరిగింది. నిజంగా యూత్ క్లబ్ నిలబడ్డదంటూ కూడా పెద్దల తర్వాత మరి వారి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈరోజు గాంధీ గ్రామంలో మరి ఈ కార్యక్రమానికి వేదికని సహకరించాలి. వీరారెడ్డి అన్న గారిని కూడా దయచేసి వీరారెడ్డి అన్న గారు కూడా రావాలి. అలాగే బిక్మాల్ అంబే గారిని కూడా రావాలి. రామరాజు గారు, అర్జున్ ప్రేమల నరసింహన్న గారు, ఎంపీసీ మాజీ చైర్మన్ కిరణ్ గారిని ఎంపీ గారు సన్మానించాల్సింది కోరుతున్నాను. దయచేసి యువజన సంఘం కొరకు కొన్ని విషయాలు చెప్పాలి. వారి యొక్క ఆధ్వర్యంలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వారి ఆయంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వారి పెద్దల సహకారంతో జరిగినటువంటి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే ఇవాళ పిల్లగానే వచ్చినందుకు ఈటల రాజేందర్ గారికి, మన ఎంపీ గారు, అలానే మన శాసనసభ్యులు బండారు లక్ష్మణరెడ్డి గారు,
మా ఎల్ఎస్ కమిటీ అందరూ మా ఊరు పెద్దలు, వివిధ రాజకీయ నాయకులు, ఇన్ఛార్జీలు అందరికీ కూడా సమయం తగ్గుంది, బాగా ఎండగొట్టింది సార్. పేరు ఒక్కొక్కరి అందరికి పేరు చెప్పలేను. సో అందరికీ కలిపి చెప్తున్నాను. వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా భారతీయ యువజన సంఘంకి వస్తే, భారతీయ యువజన సంఘం ముందుగా భారత పాఠశాల అని చెప్పి 1940లో ప్రారంభమైంది. మా పూర్వులు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటించారు. ఈ సంఘంలో ఆ టైంలో ఏంటంటే రజాకారులతో యుద్ధం కోసం, అలాగే యూత్ కోసం, యూత్ కి కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ వాళ్ళకు మొలకొస్తే అలాంటివి నేర్పిద్దామని చెప్పేసి భారత పాఠశాలని ప్రారంభం చేయడం జరిగినది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత మన మహాత్మా గాంధీ గారు కార్యక్రమం అయిపోయిన తర్వాత 1955లో మొదటి మహాత్మా గాంధీ విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత రోడ్ వైండింగ్ లో మళ్ళా పోయినందుకు 1981లో రెండో మహాత్మా గాంధీ విగ్రహం మన 2025లో మన మహాత్మా గాంధీ పునఃప్రతిష్ఠ జరగడం జరుగుతుంది. భారతీయ సంఘం మెయిన్ మోటివ్ ఏంటిదంటే యువకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా చెడుదారి పట్టద్దు, ఎవరు కూడా చెడు చేసిన అలవాటు కావద్దు వాళ్ళు. ఎందుకంటే భారతీయ సంఘంలో మనం ఇదివరకు చాలా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అన్ని స్పోర్ట్స్లలో, అన్ని గేమ్స్లలో, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అలాగే బ్యాడ్మింటన్ వచ్చేసి ఇండోర్ గేమ్, అలానే క్యారమ్స్, చెస్, ఎస్సే రైటింగ్, అలా వివిధ గేమ్స్ లో అందరూ కూడా మన బ్యాగ్స్, అలానే వాళ్ళకి ఏదైనా నీడ్ఫుల్ ఉంటే అవన్నీ కూడా మేము భారతీయ సంఘం నుంచి మేము చాలాసార్లు డొనేట్ చేశాము. అలానే బ్లడ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. మేము ఆశిస్తున్నాం సార్. అలానే వచ్చేసి రేపు పొద్దున మనం భవనం కట్టిన దాని తర్వాత మళ్ళీ అది ఏదో కడుతున్నాం, ఏదో చేస్తున్నాం అని కాదు, దాన్ని కూడా చాలా విజన్ తోని యూత్ కి చాలా ఉపయోగపడాలని చెప్పేసి, ఒక దేవునితో కట్టాలని చెప్పేసి మేము అందరం ప్లాన్ చేస్తున్నాం. వారు ఈరోజు మన అన్వైల్ చేయడానికి, ఆవిష్కరించడానికి ఏదైతే విగ్రహాన్ని మనం గాంధీ గారిని పెట్టుకున్నామో, మన స్ఫూర్తి ప్రదాత వారిని ఇంతకుముందు ఉన్నటువంటి పెద్దలు, మన గ్రామ పెద్దలు ఆవిష్కరించినటువంటి ఆ విగ్రహాన్ని మనము వారసత్వంగా కొనసాగిస్తున్నటువంటి శుభ సందర్భంలో వారి చేతుల మీదుగా ప్రారంభించడం, అలాగే మా స్నేహితులు, సోదరులు, మేమందరము కూడా ఒకే పార్టీలో ఉండి పనిచేసినటువంటి సందర్భంలో కలిగి పనిచేసినటువంటి మా అనుంగు సోదరుడు లక్ష్మారెడ్డి గారు, వారు కూడా సహృదయులు. వారికి కూడా ప్రజలకు మేలు చేద్దాం, ఏదైనా మంచి పని చేద్దాం, మనము ప్రజలకు దగ్గర అయిదామని చెప్పేటటువంటి తపన పడేటటువంటి వ్యక్తుల్లో వారు కూడా ప్రథములు. కాబట్టి వారు కూడా వారి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ చేయించుకోవడం కూడా మనకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ప్రతిష్టాపన చేసుకోవటం, అందులో భారత్ యూత్ క్లబ్ యొక్క ఆధ్వర్యంలో జరగటం, దానికి మురళి గారు సారథ్యం వహించడం, అర్జున్ గారు నిర్వహించడం, ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు ప్రత్యేక అతిథిగా ఉండటం, మరి శివారెడ్డి గారు వ్యవస్థాపకులు కావటం, దుబ్బ నరసింహారెడ్డి గారు కూడా పాల్గొనటం, మరి సుభాష్ గారు, ఇతర గౌరవ పెద్దలు, కార్పొరేటర్లు ఇచ్చేసినటువంటి అందరికి కూడా తిప్పల్ గాంధీ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కోవాల్సి వచ్చింది. ఈ మధ్యలో 81, 82 సంవత్సరంలోనే కొంతమంది దుండుగులు ఈ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసినటువంటి సమయంలో ఉప్పల్ మొత్తం కూడా బంద్ పాటించింది. ఆ సమయంలోనే అప్పుడే కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ రావటం, ధర్మారెడ్డి గారు కూడా కిషన్ రెడ్డి గారికి చెప్పటం, మరి శివారెడ్డి గారు కూడా ఉప్పల్ బంద్ పాటిద్దామని చెప్పటం, లక్ష్మణ్ గారు, గొరిగ కృష్ణ గారు వీళ్ళందరితో పాటు అనేక మంది యువకులంతా కూడా ముందు నడవటంతోనే ఆ రోజు ఆ విగ్రహ ప్రతిష్టాపన దుండుగుల్ని మొత్తం ఉప్పల్ బంద్ పాటించి వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగినటువంటి ఒక చరిత్ర. కాబట్టి ఈ యొక్క గాంధీ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది. మన నియోజకవర్గంలో ఇంకా చాలా గాంధీ విగ్రహాలు ఉన్నాయి. అవి కేవలం విగ్రహాలుగానే వాటికి నివాళులు అర్పిస్తున్నాం, కానీ చరిత్రతో కూడుకున్నటువంటి విగ్రహం ఇది అని చెప్పని నేను తెలియజేసుకుంటూ, ఈ వైడనింగ్ లో మళ్ళీ దాన్ని మనం పునః ప్రతిష్ఠించుకున్నటువంటి ఒక సందర్భంలో భారత్ యూత్ క్లబ్ యొక్క ల్యాండ్ అనే కబ్జా చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు, డాక్యుమెంట్లు ఉన్నాయని మన అర్జున్ నా దగ్గర తీసుకొచ్చాడు. లక్ష్మణ్ నేను గొరిగ కిషన్ ఎంట పెట్టుకుని బలవంతాచారి కూడా ఉండే, ఇలా ఎంట పెట్టుకుని వచ్చి మా ల్యాండ్ని కబ్జా చేద్దామని చెప్పి వచ్చారు అని చెప్పని వీళ్ళు చెప్తే, అప్పుడు నేనేం చెప్పినా,
ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే ఫండ్ నుంచి నేను 20 లక్షలు శాంక్షన్ చేస్తాను, అక్కడ కట్టిద్దాం, దీన్ని ఆదుకుందాం, కాపాడదాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పని నేను వాళ్ళకి చెప్పడం. భారత్ యూత్ అసోసియేషన్ను స్థాపించిన శివరెడ్డి గారికి, దుబ్బ నరసన్న గారికి, వీరారెడ్డి గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీఆర్ ఈట రాజేందర్ గారికి, ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి గారికి, కాంచెస్డ్ ఎమ్మెల్యే రాయి లక్ష్మారెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గారైన ఎంఎస్ ప్రభాకర్ గారికి, శిల్ప గారికి, ఎంబీసీ మాజీ చైర్మన్ అన్న శ్రీనివాస్ గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పెట్ట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో రోడ్ వైండింగ్ కార్యక్రమంలో భాగంగా నేను ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో మరి భారత్ యూత్ అసోసియేషన్ అప్పుడే కూలగొట్టే సందర్భంలో ఒక వ్యక్తి నాది అని చెప్పేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినాడు. అప్పుడు ఆపి దాన్ని భారత్ యూత్ అసోసియేషన్కి ఇప్పించిన వ్యక్తిని నేను. మరి ఇక్కడ రోడ్ వైండింగ్ కూడా మరి గాంధీ గారి విగ్రహం పోయిన సందర్భంలో మరి వెంటనే నిర్మించాలని చెప్పి, గవర్నమెంట్ ద్వారా నిర్మించాలని చెప్పి అప్పుడు మరి అధికారులకు పురమాయించడం, స్థలాన్ని కేటాయించడం, దాంట్లో మరి పెట్టడానికి కొంత ఖర్చు వాళ్ళు పెట్టడం, మిగిలిన ఖర్చు అంతా కూడా మరి అర్జున్ భారత్ యూత్ అసోసియేషన్ ద్వారా ఈ భారత్ యూత్ అసోసియేషన్ అనేది చాలా మంది మరి ఉప్పల్లో యూత్కు ఉపయోగపడే రకంగా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, మరి ఉప్పల్లో కూడా ఎప్పుడు కూడా మరి ఏ పార్టీలు ఉన్నా ఎలక్షన్ల వరకే 15 రోజుల వరకే పార్టీలు ఉంటాయి తప్ప మిగిలిన మంది కూడా కలిసికట్టుగా పనిచేసి అందరూ కూడా ఏ ఆపద వచ్చినా, ఏదొచ్చే కష్టసుఖం వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఉప్పలకు సహకరిస్తూ మనం ముందు పోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే కాలం కూడా ఏ సమస్య ఉన్నా కూడా మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పి కూడా పెద్దలు ఈటెల రాజేంద్ర గారికి, మన ఎంపీ గారికి, అలాగనే ఎక్స్ఎమ్మెల్యే బేస్ సుభాష్ రెడ్డి అన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారికి, రాయి లక్ష్మారెడ్డి అన్న గారికి, శిల్పారెడ్డి గారికి, తాడూరు సీనన్న గారికి, అలాగనే శివారెడ్డి అన్న గారికి, తుబ్బ నరసింహారెడ్డి అన్న గారికి, అర్జున్ గారికి, మురళి గారికి, మీరందరికీ కూడా నా నమస్కారం. 1955లో ఇక్కడ స్టాచ్యూ పెట్టడం జరిగింది. అంతా ఊరోళ్ళందరూ కలిసి పెట్టిండు. దాని తర్వాత 1981లో ఎక్స్ హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పెట్టి ఉన్నారు. ఆ దినం తన ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత ఇప్పుడు మనకు అదృష్టం ఈటెల రాజేంద్ర గారితో ఈరోజు మనం ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ ఇనాగ్రేషన్కి పోలీసు వాళ్ళు అందరూ ఆపుతారేమో అనుకున్నాను. నేను రాత్రి ఫోన్లు వస్తే నాకు నేను డెఫినెట్గా నేను పోతా అని చెప్పిన. పాపం పోలీసు వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసి నాకు కూడా, కానీ యూత్ అసోసియేషన్ వాళ్ళకు కూడా శివరెడ్డి గారితో కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. నేను చెప్పిన 80% ఇక్కడికి వచ్చుడే, నేను ఇది ఇనాగ్రేషన్ చేసుడు. ఎందుకంటే అందరు కాంప్లైంట్లు ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఏది ఇచ్చినా కూడా ఏదైనా ఉంటే బిఫోర్ చూడాలి, కానీ తర్వాత చూస్తే నేనైతే ఒప్పుకోను అని ఎంపీ గారితో కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. ఎంపీ గారు అన్నారు డెఫినెట్ గా పోయి మనం ఓపెన్ చేద్దాము, మనం ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా విలేజ్ సంబంధించిన స్టాచ్యూ, ఇది ఎన్నో కాలాల నుంచి వస్తూ ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఉండి పనిచేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతాం. మా మిత్రులు, ప్రియమిత్రులు, గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, పెద్దలు శివారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మిత్రులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, లక్ష్మారెడ్డి గారు నిన్ననే పోటీ చేసిన మా మిత్రులు, తాడూరి శ్రీనివాస్ గారు, వీరారెడ్డి గారు, సాయి గారు, ప్రవీణ్ గారు, శిల్పారెడ్డి గారు, కృష్ణ గారు, లక్ష్మణ్ గారు, అందరికీ చాలామంది పెద్దలు ఉన్నారు. పైన పెద్దలే ఉన్నారు, కింద పెద్దలే ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. మహనీయుడి యొక్క విగ్రహ చరిత్ర గురించి, మహనీయుడు అంటే మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సామ్యవాదులు, ప్రజాస్వామ్యం కోరుకునేటువంటి వాళ్ళంతా ప్రేమించేటువంటి మహానాయకుడు గాంధీ గారు. ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఇలా పార్టీల పరంగా, సిద్ధాంతాల పరంగా ఎవరైనా ఉండొచ్చు, కానీ అందరూ కలిసికట్టుగా అందరూ ఏ పార్టీ చెప్పినా, ఈ సిద్ధాంతం చెప్పినా గాంధీ గారిని మాత్రం ఎక్కడ డిస్ప్యూట్ చేసే ఆస్కారం ఉండదు. ఆ మహనీయుని విగ్రహాన్ని పెట్టుకోవడం అంటే ప్రతి సంవత్సరం
వర్ధంతి సభ కావచ్చు, రెండు కర్తవ్యంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి శివారెడ్డి గారు లేదా వాళ్ళ యూత్ కమిటీ అంటే పురాతనమైన కమిటీ ఇది. లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా మా వంతు సంపూర్ణ సహకారం దీనికోసం ఉంటుందని చెప్పి మీకు మనం చేస్తాను. ఎండగొడుతుంది, ఉపన్యాసం ఇచ్చే టైం కాదు, ఎందుకంటే 3 గంటలు అయింది ఇప్పటికే. లాస్ట్గా ఒక మాట చెప్తాను. ఇప్పటిదాకా రాష్ట్రంలో మా లచ్చలు చెప్పిండు మహంకాళి ఆలయం గురించి చెప్పిండు. అధికారం ఇచ్చేది ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ ఎవరైనా కావచ్చు కదా. అధికారం ఇచ్చేది ప్రజలకు సేవ చేయమని చెప్పి తప్ప ప్రజల్ని వేధించడానికి ఎవరు అధికారం ఇయ్యరు. ఒకవేళ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కనుక నాదని ఎవరైనా భావించి నేను ఇది కొనుక్కుంటా వచ్చింది, నేను కష్టపడతా వచ్చింది అని చెప్పి ఎవరైనా అనుకుంటే మాత్రం కాలగర్భంలో కలిసిపోతాడు. అహంకారం ఎప్పుడు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అహంకారం ఎప్పుడు ప్రకారంగా చూస్తుంది. మనం నిజాం సర్కార్ని చూసినాం కాబట్టి నేను ఒకటే, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మలుచుకునే ఏ లీడర్ కానీ ఏ పార్టీకి కానీ మంచి జరగదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నాయకులుగా ఎవరు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆశీర్వాదం ఉంటే ఉంటాం తప్ప, ప్రజల ఆశీర్వాదంతో లక్ష్మారెడ్డి గారి స్టేజ్లో కూర్చున్నాడు, ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే నేను కూర్చుని తప్ప ఈ పదవులు, ఈ హోదాలు, ఇక్కడ కూర్చున్నటువంటి అధికారం అమ్మ ఇస్తే వచ్చేది కాదు, నాయన ఇస్తే మాత్రమే వచ్చేది కాదు, పార్టీ బీఫామింగ్ అయినా వచ్చేది కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. పార్టీ బీఫామింగ్ అయినా వచ్చేది కూడా కాదు. అంతిమ అధికారం, అంతిమ ఆశీర్వాదం ప్రజలు తింటే మాత్రమే వస్తున్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆఫ్టర్ ఆల్ అంతకంటే ముందు మా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, మొన్నదాకా మా సుభాష్ రెడ్డి ఉన్నాడు, ఇవాళ లక్ష్మారెడ్డి గారు ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి భూమి మీద ఉండి మంచి చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఏడు పదవి చేస్తే మాత్రం ఆవలవుతారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇది రెండవ అంశం ఏంటంటే, మా శివారెడ్డి గారు నా గురించి చెప్పిండు, మేము ఘర్షణ పెట్టుకోవడం కాదు, మేము ఒక టైపు రాజకీయ నాయకులు, మేము దబాయించే వాళ్ళం కాదు, ఘర్షణ పెట్టుకుంటాం కాదు. మనం చూస్తే అయ్యో గీన కూడా లీడరే అంటారు అక్కడక్కడ, కానీ మేము కూడా లీడర్లేమే. ఎప్పుడు మనిషి యొక్క తాకత్తు, మనిషి కమిట్మెంట్, సందర్భం మాత్రం తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. సందర్భం మాత్రమే తెలుస్తుంది. సందర్భం లేనప్పుడు కూడా ఏది పడిన మాట్లాడుకుని లీడర్ ఎప్పుడు కాదు. ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతున్నప్పుడు, ప్రజలు ఏమన్నా కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాల్లో అండగా ఉంటా అని చెప్పేటోడే లీడర్ తప్ప దానికి భిన్నంగా ఉండేవాడు ఎప్పుడు లీడర్ కాదు, గుర్తుపెట్టుకోండి. పార్టీలు కూడా ప్రజల ఆలోచనకు అనుగుణంగా మలుచుకుంటేనే పార్టీలు, లేకపోతే ప్రజల ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటే కూడా పార్టీ కూడా విస్మరించే ప్రసక్తి లేదు. కాబట్టి నేను ఒకటే సూచన చేస్తున్నా, ఇవాళ పార్టీలు ఉంటాయి కానీ వ్యక్తులు పదవులు శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి దయచేసి ఉన్నంతలో కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలకు హాని చేసే ప్రయత్నం చేయొద్దని. ఇవాళ ఘర్షణలు పెట్టుకున్న గాంధీ గారిని ఎందుకు పెట్టుకుంటాం? భగత్ సింగ్ గారు కూడా పాపం, భగత్ సింగ్ గారు కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ గారు కావచ్చు, రాజగురు కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, మన సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి, ఎవరి పోరాటాలు వాళ్ళు చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా నిమ్మలంగా పోరాటం చేసిండు, నిమ్మలంగా చేసిండు, ఆ బలిదానం చేసుకునే బలిదానం చేసిండు, ఫైర్ మీద ఫైట్ చేసిండు, ఫైర్ మీద కూడా ఫైట్ చేసిండు. అందరి పోరాట ఫలితమే తెలంగాణ ఎట్లొచ్చిందో, అందరి త్యాగాల ఫలితమే ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించింది. ఇవాళ ఆ వాణిని మరి ఎందుకు చేస్తాం? ఎక్కడ రక్తపాతం చెందకుండా, ప్రాణత్యాగాలు లేకుండా నా దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి కలలుగన్న మానవుడు, ఆచరించిన మానవుడు, ఆశయాన్ని ముద్దాడిన మానవుడు ఇలా గాంధీ గారు. కాబట్టి ఇలా అంత మాత్రాన ఒక చెంప కొడితే ఇంకో చెంప పడతామా? అంతిమ విజయం ఎప్పుడు కూడా సంయమనం, అన్నిటికీ ముఖ్యని ఓపిక సానం ఉన్నవాడు. ఓపిక సానం ఉన్నవాడే పెద్ద లీడర్ అయితే తప్ప సానం లేనివాడు, ఓపిక లేనివాడు లీడర్ అవుతాడు కానీ పెద్ద లీడర్ మాత్రం కాదు. పెద్ద లీడర్ ఎప్పుడు కాదు. ఇంకా నాయకులుగా ఉన్నవాళ్ళు మనం మలుచుకొని భూమి మీద నడిచి మంచిగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇవాళ ఇంత కష్టపడి ఉండదా అంటే మేము ఇద్దరు అనుకున్నాం, ఎమ్మెల్యే సాబ్ జాయిన్ వहाँ पे हमारा जरूरत पड़ता है,
ఎక్కడ కొట్లాడినో అక్కడ మేము ఉంటాం, ఎక్కడ అణచివేతతో అక్కడ మేము ఉంటాం, ఎక్కడ అహంకారం ఉంటుందో దాని వ్యతిరేకంగా మేము ఉంటాం, ఎక్కడైతే హక్కులు అణచివేసే ప్రయత్నం చేస్తారో అక్కడ మేము ఉంటామని చెప్పి తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి మనం చేస్తూ నమస్కారం. జై తెలంగాణ.